హలో, వెల్కమ్ టు ద లీగల్ స్టోరీస్. అండ్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అనేది లాలో ఒక వెపన్ అండి. ఇది అందరికీ అక్యూజ్డ్గానే చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఎవరైనా భయపెట్టిన వాళ్ళకు కూడా ఏంటంటే నార్మల్గా ఎవరి మధ్యన గొడవలు జరుగుతున్నాయి, ఒకరు వచ్చి అటాక్ చేశారు, మీరు సెల్ఫ్ డిఫెన్స్ తీసుకోవడానికి కోసమని వాళ్ళని మీరు అటాక్ చేశారు. అండ్ మీరు సెల్ఫ్ డిఫెన్స్ తీసుకున్నారు. ఆ టైంలో మీకు ఖచ్చితంగా కోర్టుకు వాళ్ళు వెళ్ళినా సరే, వాళ్ళకి దెబ్బలు తగిలి వెళ్ళినా సరే, మీ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అనే దానికోసం మీరు కాపాడుకున్నారు అని చెప్పి మేము కోర్టుకి చెప్పొచ్చు. అండ్ ఇలాంటి కేసెస్లో కూడా శిక్ష అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో మీరు ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్ ప్రాపర్గా పెడితే డెఫినెట్గా అది రద్దయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ ఇలాంటి కేసెస్లో కూడా మర్డర్ వరకు వెళ్తే ఆ ఛాన్సెస్ కూడా ఉంటాయండి. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కింద మీ దగ్గరికి కత్తి తీసుకొని వచ్చినప్పుడు, మీరు సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఎదురుని వాళ్ళని అటాక్ చేసినప్పుడు మర్డర్ చేసినా కూడా దాన్ని తప్పవ్వదు. సో బట్ కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయి. కోర్టు డెఫినెట్గా అన్ని ఎవిడెన్స్ని కలెక్ట్ చేసిన తర్వాతనే దాన్ని బట్టి జడ్జిమెంట్ ఇస్తుంది. థ్యాంక్ యూ.